మీరు మీరు చాలా ఫ్రాంక్గా అండ్ ట్రాన్స్పరెంట్గా చెప్తున్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేటవారండి, ఎందుకు దాచుకుని ఏం చేస్తామండి. ఇక్కడ ఏం లేదండి, వీడు తొక్కేస్తాం, వీడిని నిలిపేద్దాం అనుకుంటాకి అలాంటి సిచ్యువేషన్స్ లేవు. అంటే ఇతర రంగాల్లో కన్నా ఇక్కడ హీనంగా చూడడం మనుషుల్ని, బిగినర్స్ని మనుషుల్లా కూడా ట్రీట్ చేయకపోవడం. మీరు అన్నారు ఇందాక నా మొహం కూడా చూడడానికి ఇష్టపడలేదని. అంత లో లెవెల్లో మనుషుల్ని ట్రీట్ చేయడానికి కారణం ఏంటంటారు? నేను ఐ ఫీల్, నేను వెళ్ళి మా గురువు గారిని అడిగాను, రెడ్డి గారిని, ఏంటి సార్ ఇలా అంటే, సిచ్యువేషను, ఆ సందర్భం, అతను ఏదో తన ఫ్రస్ట్రేషన్లో ఏదో ఉండి హలో అని ఉండొచ్చు, దాన్ని మనం కౌంట్లో తీసుకోకూడదు. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సులు ఇవన్నీ చెప్పి, ఇక్కడ ఒకటేనయ్యా, మనం ఎక్కువ కష్టపడి పనిచేస్తే ఒకళ్ళు కారులో వెళ్ళి సిగ్నల్ తడతారు, ఒకళ్ళు బైక్ మీద వెళ్తారు, ఒకళ్ళు నడిచి వెళ్తారు. ఎప్పటికైనా గమ్యం అనేది అల్టిమేట్ గోల్, అక్కడ చేరతాం మనం. సో దాని మీదే ఉండండి, ఇవన్నీ మనకి దీవెనలు అనుకోండి అనేవారు అనమాట. హీనంగా చూడటం అంటే ఆ ఒక్క ఇన్సిడెంట్ నా పట్ల జరిగింది. అందరికీ ఒక్కొక్క ఇన్సిడెంట్లో ఉన్నాను, బట్ అప్పట్లో ఉన్న ఎరా ఇప్పుడు లేదు, ఆ పేజ్ ఇప్పుడు లేదు. ఒకప్పుడు డైరెక్టర్ అంటే ఒక వైట్ ప్యాంటు, వైట్ షర్టు, వైట్ చెప్పులు అవన్నీ ఉండేవి, ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు అంతా డైరెక్టర్స్ చాలామంది, త్రివిక్రమ్ గారు ఉన్నారు, వినాయక్ గారు ఉన్నారు, పూరి గారు ఉన్నారు. ఇప్పుడు వచ్చే కొత్త డైరెక్టర్స్ అంతా ఇంజనీరింగ్ చేసి వచ్చిన వాళ్ళు, లేడీస్లో ఉన్నారు నందిని రెడ్డి, వీళ్ళందరూ అంత కొత్త బ్యాచ్ అండి. సో వాళ్ళందరూ ఏంటంటే ఆఫీస్కి కూడా రావద్దమ్మా, మీరు ఎవరు రావద్దు, సో మీ పెర్ఫార్మెన్స్ ఉంటే పంపించండి, ఫొటోస్ ఉంటే వెబ్ దాంట్లో పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు చాలా ఈజీ, నాకు తెలిసి ఈ గొడవలు లేవు, ఈ సాయంత్రం అయితే కూర్చోటాలు లేవు, వెళ్ళి గౌరవంగా డైరెక్టర్ని కలిసి సాయంత్రం అయితే కూర్చోటాలు లేవు అనేది నేను నమ్మలేని. అంటే నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో మీద ఎందుకు ఫోకస్ ఉంటుందంటే, ఇక్కడ ఉన్నవాడిని కలిగితేనే 10 మందికి ఎంటర్టైన్మెంట్ అండి. నేను అంటే ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడకూడదు అని అనుకున్నా, కానీ ఈ అమ్మాయి శ్రీరెడ్డి అనే అమ్మాయి వాట్ ఎవర్ తను చేసిన సినిమాలు ఎక్కడ నేను చేయలేదు, బట్ తను జర్నలిస్ట్ అంటే సొసైటీలో తనకు ఒక గౌరవం, ఒక మర్యాద, ఒక విలేకరిగా తనకి ఒక బాధ్యత సొసైటీ మీద ఉంటుంది. మరి ఆ అమ్మాయి ఎందుకోసం చేస్తుంది అన్నది తన ఒపీనియన్కే వదిలేద్దామండి. బట్ నిన్న ఎప్పుడైతే మేము షూటింగ్లో ఉన్నాం, ఆ పిక్ మొత్తం ఇంటర్నెట్లో వాడు విపరీతంగా ఎవడు తోచినట్టుగా వాడు దాని కింద క్యాప్షన్స్ రాసి వరల్డ్ వైడ్ వెళ్ళిపోయిందండి. వరల్డ్ వైడ్ వెళ్ళిపోయేటప్పటికి పెద్ద పెద్ద పార్టీస్లో, బార్స్లో ఈ చూసిన ఈ లేబరు వాడంతా చూసి సినిమా ఇండస్ట్రీ గురించి చాలా రోతగా మాట్లాడుకుంటారు బయట. ఆ పిక్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, ఒక ఆటో డ్రైవర్ దగ్గర ఉంది, ఒక లారీ డ్రైవర్ దగ్గర ఉంది, అలా అంత వైరల్ అయిపోయి వెళ్ళిపోయింది. సో నాకైతే ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం, ఒక సంప్రదాయమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం, ఇప్పుడు చెల్లెలు, అక్క, తల్లి, స్నేహితులు, ఇంతమంది అమ్మాయిల మధ్య తిరుగుతుంటే ఇలా ఎందుకు జరిగింది, ఇలాగ జరగవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సరే, ఇలాంటి ఫోటోలు రావడం నిజంగా భారతదేశ చలన చరిత్రకి నిన్నటి ఇన్సిడెంట్ ఒక బ్లాక్ డాగ్, అది అలా ఉండిపోయింది, ఒక మాయని మచ్చ. దాని వెనకాల రీజన్స్ ఏమున్నాయో లేకపోతే